వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేము అదే అలసట్లో అయితే ఉన్నాము. చాలా టైర్డ్గా ఉంది జర్నీ చేసి. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చిన ఒక వీకెండ్ వచ్చేసి లాంగ్ వీకెండ్ ఉన్నింది. ఆ లాంగ్ వీకెండ్ వచ్చి మేము ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి కాస్త రెస్ట్ తీసుకుందాము అయితే అనుకున్నాము. మీకు ఇంతకుముందు వీడియోలో అయితే నేను చెప్పా కదా, మేము ఇంటికి వచ్చేసరికి గార్డెన్లో ప్లాంట్స్ అయితే మాత్రం ఇదిగోండి ఇట్లా కాయలు అయితే వచ్చాయని చెప్పాను కదా, పచ్చిమిర్చి, వంకాయలు, టమాటోస్. ఇంకా మేమేమనుకున్నానంటే సరే ఫస్ట్ హార్వెస్ట్ తోటి ఏదైనా వంట చేద్దాము అని అనుకున్నాను. కానీ అవి చూస్తే ఒక కర్రీకి సరిపడంత అయితే ఏమీ లేవు. ఒక 5 to 6 వంకాయలు అయితే వచ్చాయి. వంకాయ కూర చేద్దాం అనుకున్నా. సరే వాటిని ఇంకొక వాటితో అయితే అంటే ఇంకొక దేంతో అయినా మిక్స్ చేసి చేద్దాము వంట అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే మేమైతే అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళేప్పుడు జస్ట్ మొక్కలు నాటేసి వెళ్ళాము. బెండకాయలు అయితే మేము విత్తనాలు చల్లేసి వెళ్ళామన్నమాట. మేము వచ్చేసరికి ఇవి ఇట్లా ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. కానీ అంటే పెద్ద పెద్దవి పండించాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నవైనా చాలు మనం హ్యాపీగా ఉండడానికని అయితే నాకైతే అనిపించింది. ఫస్ట్ మేము అనుకోవడం కూడా చిన్నగా స్టార్ట్ చేసి అవి కనుక క్లిక్ అయితే మళ్ళీ ఇంకా బాగా ట్రై చేద్దాము, ఇంకా మంచిగా వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మా ఫస్ట్ మేము ట్రై చేసింది అయితే మేము సక్సెస్ అయ్యామన్నమాట. టమాటోస్ అయితే ఇవి చెర్రీ టమాటోస్. నేను వేసేటప్పుడు ఇవి క్రీపింగ్ వస్తుందని నేనైతే గమనించుకోలేదు. ఇవి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా తీగలాగా పాకి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసి నేను ఇట్లా పైకి ఒక స్తంభానికి అయితే సపోర్ట్ చేసి కట్టాను అనమాట. మరి ఇది ఏమవుతుందో మరి చూద్దాము. నేనైతే కట్టాను, మరి పెరుగుతుందో లేదో నాకైతే తెలీదు. ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది. కానీ చెర్రీ టమాటోస్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. వాటిని కూడా ఒక కర్రీలో వేసి వండుదామని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికైతే మేము మా గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేసాము. ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని చెర్రీ టమాటోస్, 2 బెండకాయలు, తర్వాత ఈ వంకాయలు అయితే వచ్చాయి. వంకాయలు పర్వాలేదు, బాగానే వచ్చాయి. మిగతావి కూడా ఏమైనా వెరైటీస్ చేసుకుందాము, చూద్దాం, వాటితో ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా సరే వంకాయలతో ఏం చేద్దామా, ఆల్రెడీ 2 మరి పండిపోవడానికి దగ్గరగా ఉన్నాయన్నమాట. సరే ఏం చేద్దామా అనుకునే లోపే నాకు అనిపించింది వంకాయని మటన్లో వేసి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కొన్ని చెర్రీ టమాటోస్ ఇవి మటన్లో కూడా వేద్దాము, ఎలా వస్తుందో టేస్ట్ చూడాలి అని అనిపించింది. పచ్చిమిర్చితో బజ్జీలు చేద్దాం అనుకున్నాను, బట్ మటన్లోకి బజ్జీ బాగోదు కదా అని చెప్పి వాటి కోసం అయితే వెయిట్ చేశాను. కానీ మటన్లోకి ఒక 2 ఏమో నేను యూస్ చేసుకున్నాను. ఇదిగోండి నేనైతే ఆ చెర్రీ టమాటోస్ తిని నా ఎక్స్ప్రెషన్ చూడండి. నిజంగా నేను ఎట్లుంటాయో అనుకున్నా, కానీ చాలా బాగున్నాయి. పుల్లగా ఏం లేవు, చాలా మంచి టేస్ట్తో అయితే ఉన్నాయన్నమాట. సో వంకాయలు అయితే వేసి నేను మటన్ చేశాను. మటన్ చేసేదానికి నేనైతే ఇక్కడ ఫస్ట్ మటన్ కడిగేసి దాన్ని ఉప్పు, పసుపు, కారం వేసి 4 విజిల్స్ అయితే పెట్టాను అనమాట. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఆయిల్లో ఇట్లా కొన్ని లైట్గా ఆనియన్స్ వేసి, తర్వాత మొత్తం హోల్ గరం మసాలా వేసి, అల్లం పేస్ట్ వేసి వాటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటోస్, చెర్రీ టమాటోస్ కూడా వేసి అవి మెత్తగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న మటన్ను వాటర్తో సహా వేసేసి
మనం ఉప్పు అవన్నీ చెక్ చేసుకున్నాక వంకాయలు కూడా వేసి ఇదిగోండి ఇట్లా అయితే నేను కర్రీ అయితే చేశాను. మళ్ళీ తర్వాత ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మటన్ అయితే చాలా యమ్మీగా వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా తిన్న తర్వాత మాకు ఇంట్లో ఉండాలనిపించలేదు. సరే అట్లా ఈవినింగ్ బయటికి వెళ్దాము అని చెప్పేసి ఏ ప్లేస్ అని అయితే మేమేం ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ లాంగ్ డ్రైవ్ అటు వెళ్తూ ఉందాము, ఏమైనా కనిపిస్తే కాసేపు ఆగుదాము అని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తూ ఉన్నప్పుడైతే మాకైతే ఇదిగోండి పెన్రిత్ సైడ్ అయితే మేము వెళ్తున్నాము. ఒక్కొక్క మంచి స్పాట్ అయితే కనిపించింది. మేమైతే అసలు అనుకోలేదు ఇంత బ్యూటిఫుల్ స్పాట్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి. మేము వెళ్ళేసరికి చాలా కార్లు ఉన్నాయి. సరే ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి చూస్తూ ఉంటే దూరం నుంచి ఇదిగోండి ఇట్లా ఫస్ట్ అయితే వాటర్ కనిపించాయి. సరే ఏదో లేక్ వ్యూ లాగా ఉంది, వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మేమైతే దిగి వెళ్ళి చూసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది లేక్ వ్యూ అయితే కాదు, ఇది రివర్ వ్యూ అనమాట. సాయంత్రము ఆ సన్ లైటింగ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. పిల్లలంతా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు, ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ చూడటానికి. చాలా హడావిడి లేకుండా ప్రశాంతంగా మేమైతే భోంచేసుకొని కాసేపు నిద్రపోయి లేచి ఇదిగోండి ఇట్లా అయితే వచ్చాము. మనము లేక్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇదిగోండి ఇట్లా అయితే దారి ఉంది. మనము చిన్న చిన్నగా స్టెప్స్ దిగేసి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తూనే ఒకలాంటి ప్లెజెంట్ ఫీలింగ్ అనిపించింది అనమాట. వెళ్ళి అందరం అక్కడ కాసేపు కూర్చున్నాము ముగ్గురము. ఆ వాటర్ని చూస్తూ ఆ సన్ సెట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. వాటర్లో మనకు అక్కడక్కడ డక్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఫిషెస్ అయితే కొన్ని ఇట్లా పైకి జంప్ చేస్తూ ఉన్నాయి, అవి కూడా మనం చూడొచ్చు అనమాట. పిల్లలైతే స్విమ్మింగ్ చేసుకోవడానికి, తర్వాత వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న స్లైడర్ ఒకటైతే పెట్టారు. వాళ్ళ అందులో నుంచి జారుకుంటూ అయితే వాటర్లోకి జంప్ చేసుకోవచ్చు. బాగా అనిపించింది. ఇదిగోండి పిల్లలు ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. నాకైతే తెలియదు కదా, మా పాప అయితే పాపం కొంచెం వాటర్లో దిగుతాను అని చెప్పి ఎగ్జైట్ అయింది. బట్ డ్రెస్ లేదు అని చెప్పేసి మేము అలో చేయలేదు. ఇంకా అక్కడ కూర్చొని అయితే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. సన్సెట్ అయ్యే వరకు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. ఎదిగోండి ఎంతసేపు కూర్చున్నా కూడా తనివి తీరట్లేదు. చాలా బాగా అనిపించింది. లొకేషన్ అయితే మేము సేవ్ చేసుకున్నాము, మళ్ళీ వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చు అని చెప్పేసి. మీకు కూడా నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా వీలైతే వెళ్ళి చెక్ చేయండి, విజిట్ చేయండి. చాలా మంచి ప్లేసు, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.